దివ్యమంగళ స్వరూపుడు చందనేశుడు నరసింహుడు కొలువైన సింహాచల క్షేత్రంలో చందనోత్సవానికి సింహగిరి సిద్ధమవుతోంది. అత్యంత మహిమాన్వితమైన సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి వేళైంది. సింహాచల క్షేత్రంలో జరగనున్న చందనోత్సవం విశిష్టతపై ప్రత్యేక కథనం. చందనాల గుబాలింపు, సంపంగి పూల సువాసనలతో సింహగిరి చందనోత్సవానికి ముస్తాబవుతుంది. ముఖ్యంగా స్వామి ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తారు. ఆ మహిమాన్వితమైన రూపాన్ని దర్శించుకునేందుకు సింహగిరికి భక్తులు తరలివస్తున్నారు. సింహాచలం మహాపుణ్యక్షేత్రం, అత్యంత పురాతన దేవస్థానం. చందన గుబాళింపుతో, సంపెంగల సువాసనలతో పచ్చటి ప్రకృతి వనాల మధ్య సింహగిరి కొలువుదీరింది. నరసింహ క్షేత్రాల్లో ఎంతో విలక్షణమైంది, ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామి ద్వయరూపంలో చందనభరితుడై భక్తులకు నిత్యం దర్శనమిస్తారు. వరాహ, నరసింహ రూపాల్లో ఉండే స్వామి మూర్తి విలక్షణమైంది. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ సమయంలో స్వామిని మనసారా చూసి తరించిన ప్రతి భక్తుడు పులకించిపోతాడు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం భక్తులకు ఈ మహద్భాగ్యం కలుగుతుంది. నవ నరసింహ క్షేత్రాల్లోనే సింహాచల క్షేత్రం చాలా భిన్నమైనది, విలక్షణమైనది. స్వామి ఇక్కడ ద్వయ రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఈ ద్వయ రూపంలో ఉన్న స్వామి రోజు కూడా నిత్యం దర్శనమిస్తున్నా ఏడాదికి ఒక్కరోజు మాత్రం నిజ రూపంలో దర్శనమిస్తారు. నిత్యం చందనంతో కప్పబడి ఉండే స్వామి ఏడాదిలో ఒక్కరోజు అక్షయ తృతీయ రోజు మాత్రం నిత్యం ఉండే రూపంలో కాకుండా నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నవ నరసింహ క్షేత్రాల్లోనే విలక్షణమైన సింహాచల క్షేత్రంలో ఈ చందనోత్సవం అనేది ఎంతో విశిష్టమైనది, ప్రాముఖ్యత ఉన్నది. అందుకే ఈ ఉత్సవానికి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి మరి ఇక్కడికి ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు. సింహాచల క్షేత్రంలో స్థల పురాణం ప్రకారం చాలా ఆసక్తికరమైన విషయాలు కథలు కథలుగా ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రహ్లాదుని రక్షించటంలో దుష్ట శిక్షణ అనంతరం స్వామి సింహాచలంలో కొలువయ్యాడు. ప్రహ్లాద అర్చనలు స్వీకరించిన అనంతరం స్వామి పుట్టలో కూరుకుపోయారట. కొంతకాలం తర్వాత పురూరవ చక్రవర్తి ఊర్వశితో కలిసి పుష్పక విమానంలో ఈ క్షేత్రం మీదుగా వెళ్తుండగా విమానం ఆగిపోయింది. ఆ తర్వాత స్వామి పురూరవ చక్రవర్తి స్వప్నంలో కనిపించి తనని ఆరాధించమని చెప్పగా చక్రవర్తి గంగాధర జలంతో పుట్టమన్ను తొలగించి స్వామికి పూజలు చేశారు. మళ్లీ మరోమారు రాజు కలలో స్వామి కనబడి పుట్టమన్ను ఎంత ఉందో అంత శ్రీగంధం తన దేహంపై వెయ్యమని చెప్పగా పురూరవుడు 12 మనుగుల చందనం పుట్టమన్నుకు బదులుగా స్వామికి సమర్పించారు. అప్పటి నుంచి స్వామి ఆ ఒక్కరోజు చందనం వలిచి నిజరూపంలో దర్శనమిస్తున్నారు. నిత్యం చందనేశుడిగా విరాజిల్లుతున్నాడు. ప్రహ్లాదుని రక్షించడం కోసమని ఇక్కడ తూర్పు సముద్రంలో హిరణ్యకశిపుడు పడవేసి పైన కొండ నుంచినటువంటి సందర్భంలో ప్రహ్లాద రక్షణార్థం అవతరించినటువంటి మూర్తి వరాహ నరసింహ ప్రభువు. ప్రహ్లాదుడు పట్టాభిషేకమయ్యి రాజ్యభారాన్ని వహించి హిరణ్యకశ్యపునితో ఇక్కట్లు పడినటువంటి ప్రజలందరూ సంతోషించేటట్టుగా మళ్ళీ రాజ్యాన్ని ఏలిన తర్వాత వారిని అందరినీ సంతృప్తుల్ని చేర్చిన తర్వాత విరోచండికి రాజ్యభారాన్ని అప్పచెప్పి ఆయన సింహాచలం వచ్చి స్వామిని సేవించాడు. ఆరాధనాది వ్యవస్థని ఉండేటువంటి ఆ సమయానికి ఉండేటువంటి ఒక ఆలయ మందిర నిర్మాణాన్ని జరిపించి ఆయన ఆరాధన చేశాడు. ప్రహ్లాదుడికి మోక్షం వచ్చింది. ఆయన ముక్తి పోయిన తర్వాత కాలగర్భంలో కొంతకాలం మరుగున పడిపోయింది ఆలయం. అప్పుడు మళ్ళీ కృతయుగం వచ్చి పురూరవశ చక్రవర్తి విహారానికి వస్తుంటే ఊర్వశీ సహితుడై వ్యోమగామి అయి వస్తుంటే అక్కడ గతిస్తంభనం ఏర్పడితే కారణం ఏంటి అంటే ఇంతకుముందు ప్రహ్లాదుని కాలంలో బ్రహ్మ గారు ఇక్కడికి వచ్చి స్వామికి బ్రహ్మోత్సవాన్ని జరిపించారు. ఆయనతో పాటు ఊర్వశి కూడా రావడం వలన పూర్వజన్మ వాసన వలన ఊర్వశి ఇక్కడ నృసింహప్రభు ఉన్నాడు, ఆయనని మనం సేవించాల్సినటువంటి యోగం ఉండి ఉంటుంది అని ఆమె ఆయన్ని ప్రరోచనం చేస్తే వెతుకు ఆయన దర్శనం చెయ్యి అంటే ఆ గతిస్తంభనం ఏర్పడినటువంటి రోజు చైత్రబహుళ అమావాస్య. 3 రోజులు ప్రాయోపవేశం చేసి దర్భశయానుడై ఆయన ప్రాయోపవేశం చేస్తే 3వ రోజు ఆయనకి స్వామి సాక్షాత్కరించి పశ్చిమ వాహిని గంగాధారని గుర్తుగా చెప్తూ ఆ మాలతి కుంజంలో వాల్మీకాంతర్గతమై ఉన్నాను నేను, ఆ వాల్మీకాన్ని తొలగించి నాకు ఆరాధనాధికం జరిపించమని స్వామి ఆజ్ఞాపించాడు. పురూరవశ చక్రవర్తి ఆ పుట్టని తొలగించి స్వామి దర్శనం చేసిన రోజు అక్షయ తృతీయ.
కామధేను క్షీరాలతో పుట్టని తడిపి స్వామిని దర్శించి గంగాధార ఘట సహస్ర జల అభిషేకం చేశాడు. అయిన తర్వాత ఈ పుట్టకి అలవాటు పడి ఉన్నాను కనుక దీనికి మారుగా గంధం వేయమని స్వామి ఆజ్ఞాపించట. నాటి నుంచి నేటి వరకు స్వామిని ఏడాదికి ఒక్కమారు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప దర్శనం, పురూరవశ చక్రవర్తి గారు ఏనాడైతే దర్శనం చేశాడో ఆ తిథి రోజున మాత్రం నిజరూప దర్శనం, సంవత్సరం అంతా చందనాచ్ఛాదితమైనటువంటి మూర్తిని దర్శనమే లభిస్తుంది. ఇది అక్షయ తృతీయ నాడు జరిగింది. 12 మణుగుల గంధం స్వామికి సమర్పిస్తారు. అక్షయ తృతీయ నాడు 3 మణుగులు, వైశాఖ పూర్ణిమ నాడు 3 మణుగులు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగులు, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మణుగులు వెరసి 12 మణుగుల గంధం స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఆనాడు మాత్రమే నిజరూప దర్శనం. ఏటి పొడవున గంధ కంచుకంతో స్వామి వేయించేసి ఉంటాడు. చాలా బాగా కనిపిస్తారు, బాగుంటారు కూడా పెరమాళ్ళు. మనకు అవకాశం అదృష్టం ఉంటేనే పెరమాళ్ళ దర్శనం అవుతుంది. ఎక్కడి నుంచో వస్తుంటారు. మేము దానికోసమే మేము చూస్తూ ఉంటాం, ఎదురు చూస్తుంటాం. భక్తులందరికీ కూడా దర్శనం బాగా అవుతుంది, బాగా చేయిస్తున్నారు దేవస్థానం కూడా. ఈ ఋత్వికులందరూ వచ్చి ఆ ఒలవడం అది అంతా చాలా ప్రత్యేకత. అది ఈ ఊరికి, ఈ ఊర్లో ఆ చందనోత్సవం దర్శనం కోసం కూడా ఎంతో దేశాల నుంచి వస్తారు. ఆ స్వామి దర్శనం దొరకడం నిజంగా చాలా చాలా కోటి జన్మల పుణ్యం. ప్రతి ఏటా 4 విడతల్లో స్వామికి 12 మణుగులు అంటే 500 కేజీల చందనం పూతగా పూస్తారు. వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ్య పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజున చందన సమర్పణ చేస్తారు. చందనోత్సవం ముందు రోజు అర్చక స్వాములు గంగాధర నుంచి తెచ్చిన జలంతో సహస్ర ఘట్టాభిషేకం చేస్తారు. తర్వాత స్వామి మూర్తిపై ఉన్న చందనం వలిచి భక్తులకి దర్శనం కల్పిస్తారు. ఆలయ ఆచారం ప్రకారం ఆనువంశిక ధర్మకర్త పూసపాటి గజపతిరాజులు తొలి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఒరిస్సా బరంపురం నుంచి తీసుకువచ్చిన 120 మీటర్ల పట్టు వస్త్రం స్వామికి సమర్పిస్తారు. ఇదంతా ఎంతో వైదిక సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. నరసింహ క్షేత్రాల్లో కొలువైన నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటారంటారు. కానీ సింహాచల క్షేత్రంలో మాత్రం స్వామి చందనభరితుడైన మరి శాంతి స్వరూపం. అందుకనే ఇక్కడికొచ్చే నరసింహస్వామిని భక్తులంతా కూడా చందన రూపంలోనే దర్శించుకుంటారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో స్వామి భక్తులకి దర్శనమిస్తారు. ఆ మహిమాన్వితమైన దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తరించడమే భక్తులు జన్మధన్యం అనేది ఇక్కడ భావిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 364 రోజులు నిత్య రూపంలో ఉంటారు స్వామి. ఈ ఒక్కరోజు మాత్రం రేపు 20వ తేదీకి పడింది, అది నిజరూప దర్శనంగా భావిస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ దర్శనం ఉంటుంది. గత 15 ఇయర్స్ నుంచి ఏ సంవత్సరం నేను రావడం మటుకు బ్రేక్ అనేది లేదు. ఆ భగవంతుడి దయ వల్ల చాలా చక్కటి అద్భుతమైన దర్శనం జరుగుతుంది. కాకపోతే ఇది మేము 25 ఇయర్స్ నుంచి వచ్చినా సరే ఇది మాకు ఒక సెంటిమెంట్గా మేము భావించి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చందనోత్సవం రోజు నిజరూప దర్శనం మటుకు 100% మేము చేసుకుంటాం. 360 రోజులు చందనంతోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మటుకు నిజరూప దర్శనం ఇస్తారు. అందరూ వచ్చి ఆయన ఆశీస్సులు తీర్చుకుని ఆయుధంలో ఉంచుకోండి. ప్రతి చందనోత్సవంలో కూడా చందనోత్సవం రోజున ఆ చందనాన్ని ఒలిచి భక్తులందరికీ ప్రసాదంగా అందరికీ పంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజులు 4 రోజులు కలిపి మొత్తం భక్తులందరూ కూడా దాని చందనాన్ని అరగదీసి రోజుకి 120 కేజీల లెక్కని 3 రోజులు 360 కేజీలు చందనం తీసి చందనాన్ని దేవుడికి ఏదైతే ఒలిచిన నిజస్వరూపం ఉందో ఆ నిజస్వరూపానికి మళ్ళీ అదే విధంగా ఆ చందనం వారికి అలంకరించడం జరుగుతుంది. వారి దగ్గరికి చేరుకునేటువంటి అవకాశం చేయడం జరిగింది. అంటే 2 మార్గాల ద్వారా ఎవరైతే సామాన్య భక్తులు ఉన్నారో వారందరికీ దర్శనం క్యూ లైన్ లో వెళ్ళే ఏర్పాటు చేయడం ద్వారా వారు నడవాల్సినటువంటి నిడివిని తగ్గించడం అనేది జరిగింది. అదేవిధంగా 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా కింద సంవత్సరం సుమారుగా 4 కిలోమీటర్లు దాటి నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈసారి 2.8 కిలోమీటర్లు 2.9 కిలోమీటర్ల లోపలే వాళ్ళు నడవాల్సిన పరిస్థితి. అదేవిధంగా 1000 రూపాయల టికెట్ దారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సుమారుగా 2 కిలోమీటర్ల లోపే 1800 మీటర్లు దాటి నడవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా 1500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు సుమారుగా 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. కానీ వారందరికీ లేటుగా ఎలా చేస్తాం, వారందరి స్లాట్స్ లేటుగా ఉండటం వలన వీరితో పాటు సమానంగా బయలుదేరినటువంటి 300 రూపాయల టికెట్లు కానీ లేదా 1000 రూపాయలు ఫ్రీ దర్శనం వాళ్ళకి వారికి 3 గంటల నుంచి ఎలా చేస్తాం కాబట్టి వాళ్ళు ఎర్లీగానే వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా సామాన్య భక్తులు వారి పట్ల ఎటువంటి వివక్ష చూపించట్లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పత్రికాముఖంగా భక్తులందరికీ తెలియజేయటం అవుతుంది.